ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 10 రూపాయలకి వీళ్ళు పల్లి చట్నీ ఇచ్చి మళ్ళీ కారపొడి అల్లం చట్నీ అన్నీ ఇచ్చి 40 కేజీల పిండి అంట దోశ. అండ్ ఇడ్లీ అయితే 20 కేజీల పిండి అంట. నమస్తే, నేను మీ స్పైసీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోశ కానీ ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదైనా 10 రూపాయలే. సో 10 రూపాయల దోశకి మనం ఇలా తినడానికి వచ్చినాం. అది కూడా నేను దగ్గర 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చా ఈ దోశ టేస్ట్ చేయడం కోసము. నాకు చాలామంది సజెస్ట్ చేశారు ఇక్కడ ఈ దోశ బాగుంటుంది అండ్ ఇంత తక్కువ రేట్లో ఉంది కదా, ఇలాంటి ప్లేస్ కూడా మీ అందరి కోసం తీసుకురావాలి, మీ అందరికి చూపించాలి అని అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ. సో చూద్దాం, వెళ్ళి టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. ఓకేనా? కమాన్, లెట్స్ గో. అల్లం చట్నీ 10 రూపాయలకి ఇస్తాను. నేను క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదండి. చాలా మంచిగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. రెండు 10 రూపాయలకి 2 ఇడ్లీ, మళ్ళీ పల్లి చట్నీ, అల్లం చట్నీ కూడా ఇస్తాను అండ్ కారపొడి. నిజంగా అంటే చాలా గ్రేట్ వీళ్ళు. అంటే 1996లో 1 రూపీతో స్టార్ట్ చేసిందంట. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి 2 months అవుతుంది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు 2 months నుంచి సేమ్ ఒకటే 10 రూపీస్ కాస్ట్. ఇంకా ఫ్యూచర్లో కూడా పెంచే ఆలోచన ఏం లేదంట. ఇదే సేమ్ కాస్ట్లో మెయింటైన్ చేస్తారంట. క్వాలిటీ అయితే నాకు ఇప్పుడు బయట 40 రూపాయలు 50 రూపాయలు ఇడ్లీ తింటే ఎట్లుంటుందో అదే టేస్ట్ అనిపిస్తుంది. అంత బాగుంది. ఇదే 2 ఇడ్లీ మనం వేరే హోటల్లో ఎక్కడ తింటే ఈజీగా 40 రూపాయలు 2 ఇడ్లీ తీసుకుంటారు. ఇక్కడ అదే 40 రూపాయల్లో నేను 4 వెరైటీలు తింటాను. అల్లం చట్నీ నాకు అయిపోయింది, కొంచెం వేసుకొని వస్తాం. అల్లం చట్నీ ఇట్లా ముంచి బాగుంది. పల్లి చట్నీ బాగుంది, అల్లం చట్నీ బాగుంది. అండ్ కారపొడి అయితే ఇంకా మనకి స్పైసీ కదా, కారపొడి అదిరిపోయింది. ఇంకా కారపొడి ఉప్మా నాకు ఎట్లా ఇష్టమో అట్లనే ఉంది మంచిగా. ఇట్లా నాకు ఇట్లా బాగా ఇష్టం ఉప్మా ఇట్లా ఉంటే. అండ్ ఉప్మా విత్ కారపొడి చట్నీ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగున్నాయి అన్నీ. ఇడ్లీ బాగుంది, ఇప్పుడు ఉప్మా బాగుంది. నెక్స్ట్ దోశ కూడా ట్రై చేస్తా. ఉప్మా కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు చట్నీలో మంచిగా ఇట్లా మిక్స్ చేసి, నాకు యాక్చువల్గా ఉప్మాలో పల్లీలు ఉంటే నచ్చదు అంత. అదిరిపోయింది, టేస్ట్ చాలా బాగుంది. ఇలాంటి ఉప్మా నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు బండి మీద తీసుకొస్తారు రుచిన. నేను అందరికీ తెలిసే ఉంటుంది, బండి మీద 2 వీలర్ మీద తీసుకొని వస్తారు రుచిన. అలాంటి ఆయన వేడివేడిగా పొద్దున్నే మేము అప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఉండేది. మార్నింగ్ షిఫ్ట్ టైంలో వేడివేడిగా అందరేమో వేరే అన్నీ తినేటోళ్ళు, అంటే దోశ కానీ లేకపోతే బోండాలు. ఆయన మంచిగా పాలకూర బోండా కూడా తీసుకొచ్చాడు. నేను మాత్రం ఉప్మానే తినేది. అదొక్కటే మంచిగా వేడివేడిగా ఉంటుంది. మంచిగా ఇట్లా పోస్తాడు అన్నమాట. ఉప్మా పోసి దాంట్లో చట్నీ వేసి ఇస్తాడు. అదిరిపోతుంది అది కూడా టేస్ట్. సో ఇప్పుడు ఈ ఉప్మా చూడంగానే కూడా నాకు అట్లనే అనిపించింది.
మంచిగా చట్నీ వేసి కలిపేసిన ఉప్మాని. కొంతమంది ఇక్కడ స్పూన్లతో ఇది అంత తింటాను కానీ నాకు చేతితోనే మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడికి వస్తే కనుక సిట్టింగ్కి స్పేస్ చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం ఇట్లా మంచిగా బయట నుంచి తినేస్తే బాగుంటుంది. అండ్ వీళ్ళు 10 రూపాయలకి ఇస్తానని ఏదో చట్నీ కొంచెమే వేస్తాం అట్లా ఏం లేదు, చట్నీ కూడా మంచిగానే వేస్తాను. మొత్తానికి ఉప్మా అయితే ఊడ్చిపడేసిన. నెక్స్ట్ దోశ. దోశ కూడా మంచి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంది. నాకు మెయిన్ అసలు నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 10 రూపాయలకి వీళ్ళు పల్లి చట్నీ ఇచ్చి మళ్ళీ కారపొడి అల్లం చట్నీ అన్నీ ఇచ్చి ఇట్లా చేస్తానంటే నిజంగా గ్రేట్ అసలు. నెక్స్ట్ ఉగ్గాని ఉంది. నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడు తినలేదు ఉగ్గాని. మీ అందరి కోసం ఫస్ట్ టైం ట్రై చేస్తాను. మొత్తానికి ఉగ్గాని ఫస్ట్ టైం మీ అందరి కోసం ట్రై చేస్తున్నా. ఈ ట్రై చేస్తున్నందుకు నాకు మీరు అందరూ కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. నేను మన ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. చేస్ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ చాలా బాగుంది. నేను ఏదో అనుకున్నా ఇన్ని రోజులు ఉగ్గాని అంటే ఏం చూడడానికి అయితే లెమన్ రైస్ లానే ఉంది కదా ఏముంది అని అనుకున్నా, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. దీన్ని చట్నీతో ట్రై చేస్తా ఒకసారి. చట్నీతో ఇంకా బాగుంది. అండ్ వీళ్ళు దోశకి అంటే ఒక రోజుకి బ్రేక్ఫాస్ట్కి 40 కేజీల పిండి అంట దోశ. అండ్ ఇడ్లీ అయితే 20 కేజీల పిండి అంట. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఓన్లీ ప్లెయినే ఉంటుంది. మీకు కారపొడి కావాలంటే కారపొడి వేయడము, లేకపోతే ఎగ్ దోశ ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ ప్లెయిన్ దోశ. ప్లెయిన్ అంటే ప్లెయిన్, ఇంకా ప్యూర్ ప్లెయిన్ దోశ, పిల్లలు తినేలాగా ప్యూర్గా ప్లెయిన్ దోశ అంతే. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదు అని అనుకోవద్దు, అందుకే ముందే చెప్తున్నా. ప్యూర్గా ప్లెయిన్ దోశనే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ఐటము 10 రూపీసే, ఏదైనా 10 రూపీసే. ఇప్పుడు నేను బయట 40 రూపాయలకి ఒక ప్లేట్ తినేది ఇక్కడ 40 రూపాయలకి 4 ప్లేట్లు తిన్నా. సో మీరే చూస్తాను కదా, అంత టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ చట్నీ పల్లి చట్నీ ఇస్తాను, కారపొడి అల్లం చట్నీ అసలు అదిరిపోయింది టేస్ట్ మాత్రం. మీరు అందరూ తప్పకుండా వచ్చి ట్రై చేయాల్సిందే ఇక్కడ.